కొద్దిగా వాయిదా వేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సూర్యన్న గారికి, నన్ను అందులో భాగస్వామ్యం చేసినందుకు అన్నగారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక కింద ఉన్నటువంటి గద్దరన్న అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గద్దరన్న అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా అన్నానే అంటారు, గద్దర్ అన్నానే పిలుస్తారు. ఇవాళ నిజంగా నేను అన్నతో నాకున్నటువంటి అనుబంధంని ఒక నిమిషం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేశాడు. ఫస్ట్ కాల్ చేసి, బిడ్డ వస్తున్నా బువ్వ పెట్టు అన్నాడు. తప్పకుండా నేను అంతకన్నా భాగ్యం నాకేంటి అన్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంటుకు పెట్టాలి, దీనికి సంబంధించి నువ్వు కార్యాచరణ తీసుకో, నువ్వు ఒక మాట గట్టిగా పూనుకున్నట్లయితే నువ్వు తప్పకుండా దాన్ని చేస్తావు, మాట ఇవ్వు, నువ్వు చేస్తావని నన్ను దాని దగ్గర నుంచి మాట తీసుకున్నారు. నేను అదే రోజు చాలా సీరియస్ గా దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణని ఢిల్లీ వాళ్ళకి కూడా ఇచ్చి అక్కడ వాళ్ళని కాన్ఫరెన్స్ లో పెట్టి ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు చేపించినాను. తర్వాత మళ్ళీ నన్ను ప్రతిసారి ఆ ప్రోగ్రాం గురించి రివైండ్ చేసి, అంటే ఒక కమిట్మెంట్, ఒక మాట, అంబేద్కర్ పట్ల తనకున్నటువంటి ఆ అంకిత భావాన్ని ప్రతి ఒక్కరిలో చూడాలనుకునేటువంటి తన వ్యక్తిత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఆయనను నేను చిన్నప్పటి నుండి కూడా, నేను చిన్నగా ఉన్నప్పుడు తను పాడేటువంటి ప్రతి పాటను కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను సృజింపజేయడం కోసం, ఈ సమాజాన్ని చైతన్యం పరచడం కోసం ఆయన చెప్పినటువంటి మాటలు పదే పదే చెవుల మారుమోగుతాయి. మా అన్న అప్పుడు 20 సంవత్సరాలు, అన్న పాట కోసం వరంగల్లో ప్రోగ్రాం అయితే, మాది మారుమూల ప్రాంతం పాలమూరు జిల్లా, అక్కడి నుంచి మా అన్న ప్రోగ్రాం చూడడానికి పోయినాడు. నేను ఆ రోజు గుర్తు చేసిన, మేము చిన్నగా ఉన్నప్పుడు నీ ప్రోగ్రాము, నీ పాట విననీకే మా అన్న అక్కడ దాకా వెళ్లి యాక్సిడెంట్ చేసుకుని వచ్చిండే, కాలుకు దెబ్బ తగిలింది, చాలా ఇబ్బందికరమైనట్టు పరిస్థితి. అంటే నీవంటే మాకు అంత అభిమానము, తాడిత పీడిత ప్రజల కోసం మీరు చేసినటువంటి పోరాటం ఈ రోజు కూడా. అందుకనే ప్రశ్నించే తత్వం ఉన్న ఎవరైనా కూడా, కింది వర్గాలకు, అనగారిన వర్గాల కోసం పనిచేయాలనుకున్న ఎవరైనా కూడా గద్దరన్న యొక్క, ఆయన యొక్క ఆశయ సాధన దిశగా అడుగులు వేసినటువంటి వాళ్ళు ఇవాళ గద్దరన్న యొక్క ఆయనకు నిజమైనటువంటి నివాళిగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి గద్దరన్న గురించి ఒక పనికి వెళ్ళినటువంటి వ్యక్తి పార్లమెంటులో ఇవాళ పార్లమెంటు సభ్యత్వం ఉండి ఆయన ఒక మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి దుర్మార్గుడు మొన్న మాట్లాడినటువంటి మాటలు నాకు కాలు కింద దుమ్ము లేపినాయి. ఇవాళ రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి తను ఒక బురద జల్లే కార్యక్రమం చేసినప్పుడు, తెలంగాణ వాదం అంటే, తెలంగాణ అంటే గద్దర్ అంటే తెలంగాణ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఆట పాట లేనటువంటిది, తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఆట లేదు, తెలంగాణ పాట లేదు, తెలంగాణ ప్రజలు ఏకం కాలేదన్నది ఎంత సత్యమో, తెలంగాణ ఉన్నంత వరకు కూడా, ఈ భూభాగం ఉన్నంత వరకు కూడా గద్దరన్న పాట ఉంటదన్నది కూడా అంతే సత్యం. అలాంటి చరిత్రలో ఉన్నటువంటి చరిత్రహీనుడు మాట్లాడుతూ బురద జల్లితే నేను ఒకటే మాట చెప్పిన, తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ వాదులారా, బండి సంజయ్ని హఠావో అని నేను ఆ రోజు చెప్పిన, పిలుపునిచ్చా. అంటే ఒక బిడ్డగా, ఒక ఆడబిడ్డగా ఆయన యొక్క వారసత్వంలో, ఆయన రాజకీయ కోణంలో, ఆయన ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని ఈ సమాజం ముందు ఉంచడం కోసం భావోద్వేగంతో నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరిచ్చేటువంటి, మీరు చెప్పేటువంటి మీ మనువాద సిద్ధాంతం, మీరు చెప్పే మతతత్వ రాజకీయాలు అనేటివి ఏవి కూడా ఇవాళ గద్దరన్నకి అవి సరితూగవని తెలియజేస్తూ, ఇవాళ నిజమైనటువంటి తెలంగాణ వాదులారా, ప్రశ్నించే గొంతుకులారా, హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరూ కూడా గద్దరన్న మన అందరికీ ఆశయం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తూ, సమయ భావం వల్ల అన్న నా శోక నిలబడి అయిపోయిందంటుండు. కాబట్టి మరొకసారి అందరము కూడా గద్దరన్నని స్మరించుకుంటూ
ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేద్దామని అదే అసలు సిసలైనటువంటి నివాళి అని తెలియజేస్తూ గద్దరన్న అమర్ రహే, గద్దరన్నకు మరొకసారి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అక్క. సమయం లేని కారణంగా మిమ్మల్ని ఒత్తిడి చేయాల్సి వచ్చింది.